Hmm. Company question. The memorandum and articles of association of a company cannot be altered except in the mode and manner provided in the Company Act 1956. Explain. ఫస్ట్ మనం మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటో చూద్దాం. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఎంఓఏ అనేది ఒక డాక్యుమెంట్ లో స్కోప్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ఎ కంపెనీ మొత్తం రాసి ఉంటాయి. స్కోప్ అంటే ఒక కంపెనీ యొక్క పరిధి, పవర్స్ అవన్నీ రాసి ఉంటాయి. అండ్ అలాగే కంపెనీ ఆబ్జెక్టివ్స్, పవర్స్, స్కోప్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి. సో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి కంపెనీకి. దాన్ని ఆల్టరేషన్ చేయడం, దాన్ని చేంజ్ చేయడం అనేది ఒక లీగల్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ని మోడిఫికేషన్ లేదా ఆల్టరేషన్ చేయడానికి ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ స్పెషల్ రెజల్యూషన్. కంపెనీ జనరల్ మీటింగ్ కండక్ట్ చేసి స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. అందులో 3/4 మెజారిటీ రావాలి. 3/4 మెజారిటీ వచ్చి ఓటింగ్ గా జరగాలి. అప్పుడు మెమరాండమ్ పాస్ అవుతున్నట్లు. తర్వాత అప్రూవల్ ఫ్రమ్ అథారిటీస్ తీసుకోవాలి. కొన్ని కేసెస్ లో ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఎన్సిఎల్టీ అప్రూవల్ వచ్చిన తర్వాత ఫైలింగ్ విత్ రిజిస్ట్రార్ చేయాలి. రిజిస్ట్రార్ తో చేసినప్పుడు అది ఆల్టరేషన్ జరుగుతుంది. ఇకపోతే సెక్షన్స్ రిలేటెడ్ టు ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండమ్ వస్తే సెక్షన్ 17 ఆల్టరేషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ అండ్ సెక్షన్ 18 ఆల్టరేషన్ ఆఫ్ నేమ్, సెక్షన్ 19 ఆల్టరేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్. ఇది మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. నెక్స్ట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఏముంటాయంటే అది కూడా ఒక బుక్. అందులో రెగ్యులేషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటాయి, కొత్త డైరెక్టర్ని ఎలా యాడ్ చేసుకోవాలి, పార్ట్నర్షిప్స్ ఎలా ఇవ్వాలి, షేర్స్, షేర్ క్యాపిటల్, ఆ డీటెయిల్స్ అన్ని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఉంటాయి. అండ్ కైండ్ ఆఫ్ బిజినెస్, ఎటువంటి బిజినెస్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏఓఏలో ఉంటాయి. ప్రొసీజర్ చూద్దాము. సిమిలర్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కి ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ కి సిమిలర్ ప్రొసీజర్. ఫస్ట్ సింపుల్ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషన్ అవసరం లేదు. సింపుల్ రెజల్యూషన్ 1/3 మెజారిటీ ఉండాలి. కన్సిస్టెన్సీ విత్ మెమరాండమ్ అంటే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఉన్న రూల్ కి ఈక్వల్ గా లేదంటే దానికి సంబంధించినట్లుగానే ఉండాలి తప్ప ఎగైనెస్ట్ గా ఉండకూడదు. ఒకవేళ ఏదైనా రూల్, ఏదైనా క్లాస్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కి ఎగైనెస్ట్ గా ఉంటే అటువంటి సిచ్యువేషన్ లో మెమరాండమ్ ఆఫ్ ఎగైనెస్ట్ లో ఉన్నది ఫాలో అవ్వాలి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఉన్నది కాదు. వన్స్ ఒకసారి అప్రూవల్ వచ్చిన సింపుల్ రెజల్యూషన్ లో అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ ఆల్టరేషన్ ని రిజిస్టర్ తో ఫైల్ చేసుకోవాలి. ఇంకపోతే సెక్షన్స్ గవర్నింగ్ ఆల్టరేషన్ కి వచ్చేసరికి ప్రొసీజర్ ఫర్ ఆల్టరేట్ ఏఓఏ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 31 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. ఎగ్జాంపుల్స్ వస్తే చేంజ్ ఆఫ్ నేమ్, ఒక కంపెనీ నేమ్ ని చేంజ్ చేసుకోవాలి. సో మెమరాండమ్ ఆఫ్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సెకండ్ చేంజ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్, దానికోసం కూడా ఎంఓఏ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ పాస్ చేయాల్సి వస్తుంది. అండ్ థర్డ్ది చేంజ్ ఇన్ షేర్ క్యాపిటల్. ఇవి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యాయం.